పల్నాడు జిల్లా మాచర్లో రాజకీయ వేడి రాజుకుంది. నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి మాచర్ల అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు ఎమ్మెల్యే. గ్రామాల్లో కుంపు పెట్టాలి, తగాదాలు సృష్టించాలి, మీ ఇంటి కాపలా కుక్కల్ని వాళ్ళని చేసుకోవాలి. ఈ ఉద్దేశం తప్పితే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామనే ఒక ఆలోచన నీ జీవితంలో ఎప్పుడన్నా చేసావా? నీ అన్నదమ్ముల అభివృద్ధి తప్పితే, నీ గుండాల అభివృద్ధి తప్పితే మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేసావు? 4 సార్లు ఎమ్మెల్యే అయితే అని చెప్పేసి ఈ ప్రజా కోర్టులో నేను అడుగుతా ఉన్నాను. సమాధానం చెప్పే ధైర్యం ఉంటేరా. నీకు సంక్షేమానికి అభివృద్ధికి తేడా తెలియదు. సంక్షేమాన్ని అభివృద్ధిని కలిపి లెక్కలు చెప్తా ఉంటాడు. వరికపూడి కళ, దశాబ్దాల కళ. పల్నాడు ప్రజలు మరి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నా అదే ఎన్నికల ముందు నువ్వు ఇద్దరు మాజీ జలవనరుల శాఖ మార్చులు, ఒకడు ఇద్దరు అనిల్ కుమార్ యాదవ్, ఒక సంబరాల రాంబాబు. ఇద్దరికి కూడా కనీస జ్ఞానం లేదు. వచ్చారు, అక్కడ ఒక ప్రొక్లైన్ 2 ప్రొక్లైన్లు పెట్టి కాలం వచ్చేస్తున్నాయి నీళ్లు తోడుకోండి అన్నట్టుగా అప్పటికప్పుడు ఇచ్చారు. ఈ రోజుకి వరికపూడి సెల ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో అనుమతులు రాలేదు. వాటి కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొన్ననే మరి 63 కోట్ల రూపాయల భూసేకరణకు నిధులను కేటాయించారు. అంతకు ముందు 14,70,00,000 రూపాయలని అటవీ శాఖకి కేటాయించారు. పర్యావరణ అనుమతులు రావాలి, వాటర్ కమిషన్ పర్మిషన్ రావాలి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత టెండర్లు పిలవాలి. అప్పుడు కానీ వరికపూడి పనులు ప్రారంభం. నేను వరికపూడి ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకి నీళ్లు పారించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి త్వరలు విరిగేదాకా కొట్టుకున్న వ్యక్తిని నువ్వా కాదా పిన్నెల్లి అని అడుగుతా ఉన్నాను.